ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే వినూత్న రీతిలో విజయం సాధించి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏం చెప్తారు ఇదే ఫార్మాసిటీ మీద ఏం చెప్తారు తెలుసుకుందాం. అన్నగారు ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి? ఫార్మాసిటీ అనేటువంటిది ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆ ప్రాంత ప్రజలకు ఉరివేసేటువంటి ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్. మనం చూస్తున్నాం, ఒక్క ఫార్మా ఇండస్ట్రీ ఉంటేనే ఆ ప్రాంత ప్రజలు బతకాలంటే కష్టం, గాలి పీల్చాలంటే కష్టం, నీళ్లు తాగాలంటే కష్టం. అలాంటి ఫార్మాసిటీని వేలాది 20,000 ఎకరాలలో వాళ్ళు అక్కడ పెట్టడం మొదలుపెట్టిన నుంచే నేను దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నా. అందుకే 2018లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత 300 ఓట్లు అవతలోనికి ఎక్కువ వచ్చినాయని నేను గెలుపు అనౌన్స్ అయినాక అధికారం వస్తే ఆ రోజు నన్ను ఓడించారు. కానీ ఈరోజు అదే ప్రజలు చెంపలు పగలగొట్టి తిరుగులేని మెజారిటీ నాకు ఇచ్చి వేలాది 40,000 పైచలకు మెజారిటీ ఇచ్చి ఈరోజు నన్ను గెలిపించారు. అందుకే నేను ఫార్మాసిటీ రద్దు తప్పదు అని ముందు నుంచి చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే దాని మీద తప్పకుండా డిసిషన్ తీసుకుందాం, నీ పోరాటానికి నా అండ ఉంటుంది అని అన్నాడు. ఈరోజు ఆ పని చేసిండ్రు కాబట్టి ఆ ఫార్మాసిటీ రద్దయింది. ఫార్మాసిటీలో ఉండేటువంటి ప్రజలకు, రైతు కూలీలకు అందరికీ న్యాయం చేస్తూనే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసి నిపుణులతో కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి 20,000 ఎకరాలను మనం ఏం చేస్తే ప్రజలకు అక్కర వస్తుంది, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్కడ వేలాది మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు పోగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఒక విమర్శ వస్తుంది. బ్రదర్, ఫార్మాసిటీ వస్తే ఉపాధి అవకాశాలు, చెప్రాష్ పనులు, చీపురు పనులు తప్ప ఇంకొకటి లేవాడ. ఎవరిని రానియరు లోపలికి. ఆడ టెక్నికల్ అంటారు. కానీ మేము అంటున్నాం ఇప్పుడు, అదే ఎవరైతే వ్యతిరేకిస్తారో ఉపాధి అవకాశాలని, ఈరోజు ఫార్మాసిటీ వస్తే ఎన్ని ఉద్యోగాలు చెప్రాసి పనిలో, చీపురు పనిలో వచ్చేది. కానీ రేపు ఆ ఏరియాలో అంతకు 100 అంతలు మిన్నగా బ్రహ్మాండమైనటువంటి మా యువకులకు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. తీసుకుంటాడు. మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మల్లెడ్డి రంగారెడ్డి అన్న అధికారాన్ని అన్న పదవిని కోరుకుంటున్నారా? బ్రదర్, పదవులు కోరుకునేది నా చేతిలో ఏమి లేదు. ప్రజలు ఇస్తే పదవులు, ఎమ్మెల్యేనైనా రేపు ప్రభుత్వం పదవులు ఇస్తే ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్. అది పరిస్థితి. ఏదైతే ఫార్మా సిటీ ఉందో దీన్ని మొదటి నుంచి కూడా దీనివల్ల అక్కడ వాతావరణం పొల్యూట్ అవుతుంది. అనేక ఇది ఎఫెక్షన్స్, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అనే అంశాన్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. అందుకే వ్యతిరేకించింది. అనేక ఎలర్జీలకు కారణం అవుతుంది కాబట్టి అక్కడ ఫార్మాసిటీ వద్దు, సిటీ నడిబొడ్డున అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ నుంచి తరలించే కార్యక్రమాన్ని చుట్టింది. ఇక ఏదైతే ఫార్మాసిటీ అక్కడి నుంచి తొలగించడం వల్ల ఉపాధి కోల్పోతారు, లక్షలాది వేలాది ఉద్యోగాలు కోల్పోతాయని ఒక బ్యాడ్ ప్రాపగండా చేయడం ఎంతవరకు సమంజసం బీఆర్ఎస్ నేతలకనే అంశాన్ని కూడా తాజాగా గెలుపొందిన మల్లెడ్డి రంగారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలాంటి పదవులు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.